కానీ ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఒక మార్పు జరగాల. హల్లెలూయా. ఒక మార్పు జరగాల. ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ జరుగును గాక. రెండు చేతుల పైకెత్తి ఈ ఎన్కౌంటర్ జరుగును గాక. అడుగు పెడుతున్న ప్రతి వ్యక్తిలో ఒక మార్పు జరుగును గాక. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకై నియమించిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వము దూషకుడుగా ఉన్నా, హింసకుడుగా ఉన్నా, హానికరుడుగా ఉన్నా, ఇప్పుడు నేను మార్పు చెందిన సేవకుడే, నేను మార్పు చెందిన అభిషక్తుడిని, మార్పు చెంది ప్రపంచాన్ని గడగడలాడే సేవకుడిని నేను. వావ్. నీ భర్త ఒక మార్పు చూడాల నీలో, నీ భార్య ఒక మార్పు చూడాల నీలో, నీ పిల్లలు ఒక మార్పు చూడాల నీలో, నీ దైవజనుడు ఒక మార్పు చూడాలా, నీ మేనేజర్ ఒక మార్పు చూడాలా, సమాజం ఒక మార్పు చూడాలా. కానీ వారు డిసప్పాయింట్ కావద్దు. ప్రార్థన ద్వారా వారి అంతరంగంలో సంతోషం కలగాల. నీ భర్త సంతోషం, నీ భార్యలో, నీ పిల్లలలో ఒక మార్పు చూడాలా. అలాగున మారు మనసు రక్షణ పొందని నీ భర్త నీ మార్పును చూసి ఆయన మారు మనసు పొందుతాడు. దేవుడు అనేవాడు ఉన్నాడు. హిస్ నేమ్ ఇస్ జీసస్. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడే మనిషిని మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. దేవుడు తలంచుకుంటే నెబుకద్నెజరుని రోడ్డు మీదకి తెచ్చిండు. నీ భర్త ఏమైనా కష్టమా? నీ భార్య మూర్ఖత్వం ఏమైనా కష్టమా?